హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మన ఛానల్లో ఒక వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది 2 రోజులు కలిపి షూట్ చేసిన వ్లాగ్ అండి. అదే పనిగా ఒకే రోజు అయితే కాదనమాట. అలాగే నేను ముందు రోజు మా బాబుది బర్త్డే అని చెప్పేసి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశానండి. చాలా చాలా విషెస్ చెప్పారనమాట. చాలా థ్యాంక్స్ అండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా కౌశిక్ అయితే ప్రతి ఒక్క కామెంట్ని చదివి అందరికీ థ్యాంక్స్ చెప్పు మా వీడియోలో అని అన్నాడనమాట. నేను అందరికీ రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. మళ్ళీ కూడా ఒక్కసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇంకా ఇదిగోండి పైన మార్నింగ్ నేను వ్లాగ్ అనేది పైన స్టార్ట్ చేశాను. అలా వాకింగ్ చేద్దామని చెప్పేసి. అంటే ఫెస్టివల్ నెక్స్ట్ డే కదా! ఫెస్టివల్ సాటర్డే వచ్చింది. సండే హాలిడే ఉంది కాబట్టి ఆ రోజు కొంచెం ఇంకా పైకొచ్చాననమాట లేవగానే. ఇలా మొక్కలనంతా చూస్తూ పనులనేవి స్టార్ట్ చేశా. అయితే రీసెంట్ డేస్‌లో ఒక కామెంట్ వచ్చిందండి. మీరు పని రాక్షసిలా ఉన్నారు. అసలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అలసిపోరా అని. అలసట వస్తుంటుందండి. అయితే ఒకేసారిగా అన్ని పనులు నేను పెట్టుకోను. టైమ్ టు టైమ్ అంటే ఫుడ్ కానీ, వాటర్ కానీ టైమ్ టు టైమ్ తీసుకుంటూ ఉంటాను. మరి అన్ని పనులు బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంట్లో వాళ్ళందరికీ అన్నీ నచ్చినవి చేసి పెడుతూ, వాళ్ళ ఆనందం చూస్తూ, అందులో మన ఆనందం వెతుక్కోవడమే కదా మరి హోమ్ మేకర్ అంటే. ఇంకా జాబ్ చేసే వాళ్ళ సంగతి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, హడావిడిగా ఉరుకుల పరుగుల లైఫ్‌లో నార్మల్‌గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అవే పనులు ఉంటాయండి. ఇంకా ఇల్లు నీట్‌గా పెట్టుకోవడం కానీ, అలాగే ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని మంచి మంచి వంటలు చేసి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే గార్డెనింగ్ అంటే కూడా చాలా చాలా ఇష్టము. మీరు చూస్తూనే ఉంటారు కదా! డైలీ నేను మొక్కలవి చూపిస్తూ ఉంటాను. ఇంకా ఇదిగోండి మార్నింగ్ నేను వాకిలంతా చిమ్మేసి తర్వాత ఆహ్, మాప్ పెట్టాను. అండ్ తర్వాత ముగ్గు వేసుకుంటున్నానండి. ముగ్గు గురించి మన ఓల్డ్ వీడియోస్ చూసి చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. అసలు మీరు వేసే ముగ్గు ఏంటో నాకు క్లియర్‌గా చూపించండి. ఈ ముగ్గు ఒకటి వేస్తున్నారు కానీ అది ఏం ముగ్గు అనేది చెప్పట్లేదు అని చెప్పి. ఇప్పుడు నేను వేసేది మాత్రం తడి బియ్యపిండి ముగ్గు. ఇది మీకోసమే ప్రత్యేకంగా వేశాను. అయితే చుక్కల ముగ్గులు వేసినా కూడా చాలా బావుంటుంది. ఇదిగోండి మొత్తం వేసిన తర్వాత లుక్ ఇలా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన తడిపిండి ముగ్గు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా హెల్ప్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే ఇక్కడ ఇంకా దీపారాధన చేసుకోవాలి. తులసమ్మ దగ్గర కొన్ని మార్పులు అవి చేసే ఉన్నాయి. నేను వీడియోలో చూపిస్తానండి క్లియర్గా. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే కౌశిక్ బర్త్డే సెలబ్రేషన్ కూడా కొంచెం ఇందులో యాడ్ చేశానన్నమాట. ఈ మధ్య అసలు పెద్దగా షూట్ చేయట్లేదండి. ఏమంటే వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా మరి కాలనీలో గణేష్‌ని పెడతారు కదా! ఇంక ఎవ్రీడే ఈవినింగ్ అక్కడికి వెళ్ళిపోవడము, అటెండ్ అవ్వడము. మేమేమి పూజలు చేయించుకునేది లేదు కానీ అందరం వెళ్తామన్నమాట. ఇంక అందరం అక్కడ మీట్ అవ్వడము, ఆల్మోస్ట్ ఇంటికొచ్చేవరకి 10-10:30 అవ్వడము. అసలు ఇలాగే గడిచిపోతున్నాయి అసలు రోజులు. సో, వీడియోస్ కూడా ఏం పెద్ద షూట్ చేయట్లేదు. దీపారాధన అది అయిన తర్వాత ఇక్కడ నేను ఇదిగోండి కషాయం పెట్టానన్నమాట. రీసెంట్ డేస్‌లో కొంచెం జలుబు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కౌశిక్‌కి స్టార్ట్ అయింది. అండ్ తర్వాత నాకొచ్చింది. తర్వాత మా వారికి ఇలా కంటిన్యూగా 1 బై 1 అందరిని టచ్ చేసి వెళ్ళిందనమాట జలుబు, ఫీవర్ అనేది లైట్‌గా. అందుకని ఇలాంటి కషాయాలు అవి తీసుకుంటూ ఉంటే మంచిది కదా! ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేస్తే ఇవాళ అందరూ ఇంట్లోనే ఉన్నారు గదా! కొంచెం ఇలాంటివి చేసి పెడదామని అనిపిస్తుంది నాకు. డైలీ ఏంటంటే స్కూల్స్ ఉంటాయి. అందరూ వెళ్ళిపోతారు బాక్స్‌లు. ఇలాంటి డీప్ ఫ్రై ఐటెమ్స్ అవి చేసి పెట్టడానికి వీలవ్వదు. ఒకవేళ వీలైనా ఈవినింగ్ టైంలో పెట్టుకుంటా. మార్నింగ్ పెట్టను.
అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే దోస పిండి కొంచెమే ఉందండి. ఇద్దరికి వస్తుందంతే. ఇంకా అందరికీ రాదు. మళ్ళీ ఒకరికొకటి, ఇంకొకరికి ఇంకోలాగా ఎందుకు అని చెప్పి ఆ కొంచెం దోస పిండిలోనే కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం మైదా పిండి, పెరుగు ఇవన్నీ యాడ్ చేసి చిట్టి బోండాల్లా వేశాననమాట. ఇంకా వీళ్ళు హ్యాపీగా తినేశారు. మేము బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత ఇంట్లోనే ఉన్నారు కదా మా వారు, హెల్ప్ చేస్తారని చెప్పేసి ఇక్కడంతా కూడా నీట్‌గా చేసేస్తున్నాం. అయితే యూటిలిటీ ప్లేస్‌లో నేను తులసమ్మని పెట్టుకున్నాను కదా! ఈ ప్లేస్‌లో ఈ ఫైబర్ షీట్ అంతా కూడా పోయిందనమాట. ఆల్మోస్ట్ నేను చాలా రోజుల నుంచి కొంచెం ఇది కట్ అయింది అక్కడక్కడ అని చెప్పి కూడా నేను తులసమ్మ దగ్గర ఈ క్లాత్స్ అవి వేయడం చేశాను. అయితే ఈ ఫైబర్ షీట్ ఏంటంటే దాదాపు ఒక 2 ఇయర్స్ అవుతుందేమో మేము పెట్టేసి. ఇది మేమే ఇన్‌స్టాల్ చేసుకున్నాం అప్పుడు తెచ్చుకొని. ఇంక ఇప్పుడు మళ్ళీ కూడా ఈ క్లాత్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసి మళ్ళీ కొత్త షీట్‌ని ఇక్కడ యాడ్ చేద్దామని చూస్తున్నాం. అప్పుడేంటంటే హడావిడిగా నాకు ఇక్కడ దీపారాధన చేస్తే గాలికి పోతుంది అని చెప్పేసి ఇలా క్లాత్స్‌ని యాడ్ చేయడం అలాంటివి జరిగింది. మొత్తం తీసిన తర్వాత ఆ ప్లేస్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసి కడిగేసి తర్వాత ఇంకొక ఫైబర్ షీట్‌ని అనేది తెచ్చాము. మనకి మామూలుగా హార్డ్‌వేర్ షాప్స్‌లో అలా దొరుకుతూ ఉంది కదా! ఇది 700 చేంజ్ అలా పడిందండి. ఇంకా వీటిని ట్యాగ్ చేయడానికి ట్యాగ్స్ కూడా అక్కడే తీసుకొచ్చి మొత్తం కూడా మాకు ఎంతవరకు కావాలో లెంత్, విడ్త్ చూసుకొని కట్ చేసుకుంటూ మొత్తం కూడా పెట్టేసాం. అమెజాన్‌లో ట్రై చేద్దాం అనుకున్నాము. కానీ మనకు బయటతో పోలిస్తే అమెజాన్‌లోనే కొంచెం కాస్ట్ అనిపించింది. ఇంకా అందుకని బయట లోకల్‌లో తీసేసుకున్నాం. ఇక్కడ తులసమ్మ దగ్గర ఎలా పెట్టారో అని అడుగుతున్నారు కదా! ఈ గ్రిల్‌కి పక్కన ఒక సిమెంట్ ఇటుక అనేది పెట్టానండి బేస్ కోసం. ఆ తర్వాత ఇలాంటి ఒక తాండూర్ బండని పెట్టి దానిపైన నేను స్టిక్ చేశాననమాట. వాల్ స్టిక్కర్ ఒకటి. ఆ పైన చిన్న బండ పెట్టేసి తులసి కోటని ఇలా పెట్టుకున్నా. ఇంకా ముగ్గు చూపించమన్నారు కదా! మార్నింగ్ తడిపిండి ముగ్గుతో వేశాను. ఇదేమంటే ఈవినింగ్ అయిందండి ఇదంతా పెట్టేసరికి. మధ్యలో లంచ్ చేసి ఖాళీ టైంలో అలా సెట్ చేసుకుంటూ మొత్తానికి ఇంతవరకు వచ్చింది. మళ్ళీ ఒకసారి స్నానం అది చేసేసి ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నా. ఇది రాయి ముగ్గు అంటారు. ఇది బేసిక్‌గా ఇప్పుడు పూజా స్టోర్స్‌లో కూడా దొరుకుతుందట. రోజు అయితే మా ఇంటి ముందు రాయి ముగ్గు అని అమ్మడానికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా నేను ఒక ₹100 అలా తీసి పెట్టుకుంటాను. అది నాకు చాలా రోజులే వచ్చేస్తుంది. ఇదైతే ఇలా జారిపోతుందనమాట వేస్తేనే. కొంచెం మనకి గాలికి చెదిరిపోకుండా ఉండాలి. లేదంటే మనం ఏదైనా ఊరెళ్తున్నాము, నెక్స్ట్ డేకి ఉండం కదా! ముగ్గు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే తడిపిండి ముగ్గును ట్రై చేయొచ్చు. ఇంక ఇదిగోండి ఇలా ఈ బాక్స్‌లో నేను బియ్యపిండి, పసుపు, కుంకుమ అనేది పెట్టుకుంటాను. గడపలు పూజించేటప్పుడు కానీ, తులసమ్మ దగ్గర అలంకరించేటప్పుడు కానీ, స్నానం చేసిన తర్వాత వాడతాను కాబట్టి ఇవన్నీ ఇలా పెట్టేసి అన్నీ కూడా తులసి కోట దగ్గరలోనే ఉండేలా చూసుకుంటా. ఇంక ఈవినింగ్ కూడా ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నా. బేసిక్‌గా నేను తులసి కోటకి చుట్టూరా అంతా కూడా పసుపు రాసి ముగ్గులవి పెట్టి మనము బొట్లవి పెట్టుకుంటాం కదా! అలా పెట్టి అలంకరించుకుంటాను. అయితే ఈరోజు ఇంక అవన్నీ ఏం చేయలేదనమాట. ఏదైనా ఫ్రైడే కానీ, లేదంటే ఇంకెప్పుడైనా పెట్టుకుందాము అని చెప్పి, ఫైనల్లీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఈ షీట్ అది సెట్ చేయాలి అని చెప్పి, ఇవాల్టికి కుదిరిందండి. లాస్ట్ టైమ్స్‌లో ఎక్కువ వర్షం వచ్చింది కదా! అప్పుడు ఈ కట్ అయిన ప్లేస్ నుండి చాలా చల్లగాలి నాకు కిచెన్‌లోకి ఎంటర్ అయ్యేదనమాట. చాలా ఇబ్బంది అనిపించేది. ఇంకిప్పుడు కొంచెం కవర్ అయిపోయింది. ఇంకొకటి ఈ షీట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకపోతే అది సండే రోజు అంతవరకు షూట్ చేశానండి. తర్వాత ఇది వెడ్నెస్డే రోజు మా బాబు బర్త్‌డే రోజనమాట. ఇంకా వాడి బర్త్‌డే గదా! ఇంకా స్కూల్ ఉంది. అప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్. ఇంకా మార్నింగే లేచి మళ్ళీ డైలీలాగే పనులవి చూసుకొని ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసేసి కొంచెం పాయసం చేశాననమాట. ఇంకా కామన్ అనమాట బర్త్‌డేస్ ఎవరు ఉన్నా ఇంట్లో ఏదో ఒక స్వీట్ అనేది కంపల్సరీగా చిటికెలో అంటే మనకు అయిపోయింది సేమియానే. ఇంకా అదొకటి చేసి పెట్టి వాడికి స్కూల్‌కి చాక్లెట్స్ అవి ఇచ్చి పంపించేసాను బాక్స్‌లో అవి పెట్టేసి. ఇంకా కామన్‌గా ఎప్పుడూ ఉండే పనులే గదా ఇంట్లో క్లీనింగ్స్, వంటలు ఇవన్నీ గూడా. స్పెషల్‌గా అంటే వంటలంటూ ఏం చేయలేదు. ఇంకా ఈవినింగ్ వీళ్ళు వచ్చే వరకు ఇంక అందరికీ డిన్నర్ కోసం అని జెప్పేసి ఇలా చేస్తున్నా. క్యాప్సికమ్, క్యారెట్ ఏసి ఫ్రై చేశానండి. చాలా బావుండింది. ఫైనల్‌గా కొబ్బరి పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఇంకా చపాతీ తినే వాళ్ళ కోసం చపాతీ చేశాను. కౌశిక్‌కి పూరి అంటే చాలా ఇష్టం. కొంచెం చోలే గూడా చేశాననమాట.
కాబూలి చనా ఉంటుంది కదా, ఆ కర్రీ చేశాను. చాలా బాగుండింది టేస్ట్. ఇంకా పూరికి కంటే సూపర్ కాంబినేషన్ కదా, ఇలా చేశాను. ఇంకా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బర్త్‌డే వీడికి కేక్ కటింగ్ అది చేయించిన తర్వాత మళ్ళీ కామన్‌గా మేము అక్కడికి అందరం వెళ్ళిపోతాము. సో, వచ్చిన తర్వాత చేసుకోవడానికి అనేది టైం అనేది ఉండదు. ఇంక ఇలా చేసి పెడితే వాళ్ళు అటెండ్ అయిపోయి వచ్చైనా తింటారు కదా అని చెప్పేసి ఇంకా ఆ పని అది చేసేసాను. ఈవినింగ్ టైంలో మొక్కలకి నీళ్ళు పెడదామని వచ్చేసా. ఇంకొక 2, 3 డేస్ నుండైతే అసలు వర్షాలు అవి ఏం లేవు కదా, అందుకని చెప్పి ఇక్కడ మొక్కలకి నీళ్లు పెడదామని వచ్చాను. మీ గార్డెన్ చాలా బాగుంది అని కామెంట్ చేశారండి రీసెంట్ వీడియోస్లో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలా అయితే ఉంటుందన్నమాట. గార్డెన్ అంతా కూడా ఫ్లవర్స్తో నిండిపోయింది కదా. ఇంకా అంతేనండి, పెద్దగా ఏం షూట్ చేయలేదు వాళ్ళ. ఇంక ఈవినింగ్ వాడు రాగానే నేను యాక్చువల్గా అందరి బర్త్డే సెప్టెంబర్లోనే. అయితే పెద్ద బాబుకి కూడా చిన్న బాబుకి కూడా 2 డ్రెస్సులు తీసుకుంటా అనమాట ఎవ్రీ ఇయర్. అలాగే తీసుకున్నాను. కానీ ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ అందరం అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి వీడికి ఇంకొక డ్రెస్ వేసుకోవడానికి కూడా చాయిస్ లేదు. ఫ్రెష్ అయిపోయి వచ్చేసి మళ్ళీ ఇదే డ్రెస్ వేయించేది, అన్నయ్య బర్త్డేలో వేసుకుంటానులే అన్నాడనమాట. అందుకని ఇంకా చిన్ని కేక్ అనమాట, చాలా బుజ్జిది. ఎవరిని అటెండ్ చేయడానికి కూడా లేదు, అసలు ఎవరు ఇన్వైట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే అందరూ బిజీగా ఉంటున్నారు, అసలు ఇంట్లో ఎవరు ఉండట్లేరు కూడా. సరే ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఇంక ఈసారికి ఇలా వినాయక చవితి టైంలో ఎప్పుడు రాలేదు బర్త్డేస్ అనేవి. ఈసారి మాత్రం అందరం ఇలా వచ్చేసాయి. బాబుకైతే కేక్ అది కట్ చేపించేసి ఒక ఫ్యామిలీ పిక్ దిగేసి ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాము. వీళ్ళైతే చాలా సరదాగా ఉంటారనమాట, ఫ్రెండ్లీగా. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళిద్దరూ. ఇంతకుముందు మీ పిల్లలు ఇద్దరు ట్విన్సా అని అడిగారు. లేదండి, ఇద్దరికి 2 ఇయర్స్ గ్యాప్. నా చిన్న బాబు అసలు నా డెలివరీస్ ఎంత ఫ్రీ డెలివరీస్ అంటే ఇద్దరు కూడా నార్మల్ డెలివరీస్ అండి నాకు. చిన్న బాబు అయితే ఇంకా ఈజీ డెలివరీ. నాకు బర్త్డేస్ వచ్చిన ప్రతిసారి నాకు ఆ డెలివరీ డే కంపల్సరీగా గుర్తొస్తుంటాయి ఆ రోజు మూమెంట్స్ అనేవి. ఇంకా ఎందుకో ఇదొకటి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా తర్వాత మళ్ళీ అంతా అది సెట్ చేసేసి ఇంట్లో అంతా చక్కబెట్టేసి అందరం మళ్ళీ కాలనీ గణేష్ దగ్గరికి వెళ్ళిపోయాము. అయితే ఎవ్రీడే ఒకటి పెట్టుకున్నాం అనమాట. ఒకరోజు ఇలా దాండియా నేర్పిస్తున్నారు. అయితే కోలాటం స్టిక్స్ అనేవి కొన్ని ఉన్నాయి, ఉన్న వాళ్ళంతా పట్టుకున్నారు, లేని వాళ్ళమంతా మేము చేతులతో చేసామన్నమాట. మధ్యలో ఉండి చూపిస్తూ ఉంటే ఇంకా అందరం చేస్తున్నాం అనమాట. డైలీ ఒకటి అందరూ పూజలు చేయించుకుంటూ ఉంటారు కపుల్స్. డైలీ 3 మెంబర్స్ అట్లా, అంటే 3 జంటలు అలాగా. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి అలా స్వామి ముందు కోలాటం ఆ స్టెప్స్ అలా వేయడం. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇదిగోండి ఇలా దీపాలంకరణ, 108 దీపాల అలంకరణతో ఒకరోజు ఇలాగా, ఒకరోజేమో అన్నదాన మహోత్సవము, ఇలాంటివి డైలీ ఒకటి పెట్టుకున్నాము. ఇంకా దగ్గర పడుతున్నాయి కదా గణేష్ని నిమజ్జనం చేసే రోజులు కూడా. ఇంకా ఒక్కొక్క రోజు కుంకుమార్చన, వీలైతే నేను వీడియో షూట్ చేస్తానులేండి. అడిగారనమాట కమెంట్స్లో, మీరు ఏంటి గణేష్ వీడియోలు పెట్టట్లేరు, పెట్టండి అని చెప్పి. సో నేను వీలైనంత షూట్ చేసిందల్లా పెడతానే ఉంటాను. కాకపోతే ఈ మధ్య కొంచెం మన వీడియోస్ అనేవి గ్యాప్ వచ్చాయి. ఇంతవరకు వీడియో చూశారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి దీపాల వెలుగులో ఎంత చక్కగా ఉన్నారో కదా స్వామి. డైలీ డే అంతా అందరి పనులు చూసుకోవడం, ఈవినింగ్ అయ్యేసరికి అందరం ఒక చోట చేరి ఇలా చేసుకోవడం, స్వామి దగ్గర పూజలు, చాలా బాగా అనిపించింది. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకొకసారి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతవరకు సెలవు, బాయ్ అండి.